హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు చామకూర పాకెట్స్ చేస్తున్నాము. దీనికి కావాల్సింది శనగపిండి, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా తగినంత సాల్ట్ అండ్ మీకు తగినంత కారము, తర్వాత జీలకర్ర వేసి బాగా కలిపి తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్ళు వేస్తూ పేస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ రెసిపీ నాకు రాదు, పక్కన మా అమ్మ గైడ్ చేస్తుంది, దాన్ని నేను ఫాలో చేస్తున్నాను. అలాగే నా ట్రైపాడ్ కొద్దిగా విరిగింది, అందుకే నేను ఒక హ్యాండ్తో పట్టుకొని రికార్డ్ చేస్తున్నాను. కొద్దిగా కష్టం ఉంది, అయినా కూడా చేస్తున్నాను. తర్వాత కడిగి పెట్టిన ఆకులు ఉంటాయి, దానికి మనం చేసిన పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఈవెన్గా అప్లై చేయాలి. యాక్చువల్లీ నా ఒక చేతి ఉన్నందుకు కొద్దిగా మూవ్ అవుతుంది అది. అండ్ తర్వాత నేను కొద్దిగా అప్లై చేస్తుంటే మా అమ్మ చెప్పింది కొద్దిగా కాదు, నిండుగా అంటిపెట్టు, బాగా టేస్ట్ వస్తుంది, పూర్తిగా అప్లై చేయాలంటే మళ్ళీ నేను నిండుగా అప్లై చేస్తున్నాను. ఇక్కడ అన్ని ఆకులకు ఇలాగే పేస్ట్ని బాగా ఈవెన్గా అప్లై చేయాలి. చేసిన తర్వాత దీన్ని సన్నంగా రోల్ చేయాలి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అదే విధంగా సన్నంగా రోల్ చేయాలి. ఇలాగే అన్నీ నేను ఒకటే చూపించాను, ఎన్ని ఆకులు ఉంటే అన్నీ ఇలాగే రోల్ చేసి స్టీమర్లో స్టీమ్ చేయడానికి పెట్టాను. ఆల్రెడీ నేను బౌల్లో వాటర్ బాయిల్ అవుతుంది, దానిపైన ఇప్పుడు పెడుతున్నాను కదా, దీన్ని పెట్టేసి స్టీమ్ చేయాలి. ఈ ప్రొసీజర్ నేను కొద్దిగా వీడియో స్కిప్ అయింది బాయిలింగ్ వాటర్ది, సో అందుకే నేను ఆడియోలో చెప్తున్నాను. ఇలా పెట్టేసి దీని మీద మూత పెట్టేసి ఒక 10 minutes బాగా స్టీమ్ చేయాలి. స్టీమ్ చేసిన దాన్ని చిన్న పీసెస్గా కట్ చేయాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత దీనికి తాలింపు వేయాలి. తాలింపు కోసం కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ తర్వాత కరివేపాకు, పసుపు వేసి బాగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసిన ఉంటాయి కదా, వీటిని వేయించి ఎక్కువసేపు పెట్టకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది స్టీమ్ అయ్యి కుక్ అయి ఉంటుంది కాబట్టి కొద్దిగా అలా కలిపేసి తినేయడం అంతే. ఎంత ఈజీగా ఉందో టేస్ట్ చేసి చెప్పండి, ట్రై చేసి మీరు కూడా.